కవితా శీర్షిక అనామికను కాను. ఓనాటి కథలో విసిరేయబడ్డ ఈనాటి కథనంలో కీలక పాత్రది. గుండె గుండెకు తోడుగా తలవంచిన చెట్టు నీడల ఒంటెద్దు బండి కాడిని మోస్తూ ఇరువైపులా చక్రాలకు శిలగా మారింది. భావి భారత భవిష్యత్తును త్రాసులో తూచే ముల్లులా బాట బరువు బాధ్యత అయ్యింది. మాట తీరు ఏరుగా సాగింది. తడియారే గొంతుల్ని తడుపుతూ ఏళ్లనాటి దప్పికను తీర్చేలా 4 గోడల గదిని వీడి ప్రపంచ రంగస్థలంపై పాదం మోపింది. విశ్వాన్ని ఇల్లు చేసుకొని ఆ జనమంతా తనవారేనంటూ ఒంటరినన్న వాక్యాన్ని తుడిచివేసి ఐక్యమత్యంలో నిలిచిపోయింది. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరమంటూ చితికిన బ్రతుకుల్లో చిరు దీపాలను వెలిగిస్తూ దేశ సరిహద్దులకు ప్రాకారంగా నిలిచింది. విశ్వశాంతిలో నేను సైతమంటూ చేత కాదు చేయలేను, చావలేదు చావలేనంటూ చింతల మాటలను వల్లిస్తే చితి కూడా హీనంగా చూస్తుంది. మరణిస్తూ జీవిస్తావో, జీవిస్తూ మరణిస్తావో, మరణాన్ని జయించే మాటొకటి చెప్పు, నేనేమి అనామికను కాను. ధన్యవాదాలు.